గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ ప్రస్తుతం ఇప్పుడు ఈ పేరు చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహారాష్ట్ర పూణేలో కూడా కేసులు నమోదవడంతో ఒక్కసారిగా ఈ గులియన్ బారే సిండ్రోమ్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఏంటి ఈ జీబీఎస్ అంత ప్రమాదకరా? నిజంగా ఆ లక్షణాలు ఆ స్థాయిలో మనిషిని చంపేసే స్థాయికి తీసుకెళ్తుందా? దీని లక్షణాలేంటి? చికిత్స ఉందా? మందులు కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఇంజెక్షన్లు కానీ అందుబాటులో ఉన్నాయా? ఎందుకు ఎంత బెంబేలెత్తిపోతున్నారు అంటే, నిజంగా కరోనా ఏదైతే ఈ మహమ్మారి మొత్తం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆవహించి లాక్డౌన్లని, మనిషి రోగ నిరోధక శక్తి మీద దాడి చేసి దగ్గు జలుబు లాంటి చిన్నగా స్టార్ట్ అయినా కూడా మనిషి చనిపోయే వరకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక వైరస్ వచ్చింది, లేదా ఏదైనా ఒక కొత్త రకమైనది కనుక్కున్నారు, అది మళ్ళీ ప్రజలను అటాక్ చేస్తుంది అన్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా కూడా జనం బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. సరే, ఎందుకు అంటే రోగ నిరోధక శక్తి మీద కూడా ఈ జీబీఎస్ దాడి చేస్తుంది. ప్రధానంగా కూడా ఈ వ్యవస్థపై ఎంత దెబ్బతీస్తుందంటే, నరాలపై దాడి చేయడం వల్ల పక్షవాతానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అటు న్యూరాలజిస్టులు కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, ఫిజిషియన్స్ కానీ చెప్తున్న అంశం. అలాగే ఈ గులియన్ బారే సిండ్రోమ్ వ్యవహారం చూస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 17 జీబీఎస్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా ఇంకొక 10 ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత తీవ్ర చర్చనీయాంశం అవుతుంది? భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఎప్పటి నుంచో 1985 నుంచే ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు భయపడుతున్నారు అన్న చర్చ కూడా ఉంది. కానీ తొలి మరణం నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ భయపడుతున్నారు. ఒక దెయ్యాన్ని చూసినంత స్థాయిలో దీన్ని చూసి భయపడుతున్నారు. ఇది అంటువ్యాధి కాదు, లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఏకంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ డిపార్ట్మెంట్తో కానీ, అలాగే డాక్టర్లందరితో కూడా సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజలు ఎటువంటి అవగాహన కల్పించాలి, అలాగే వైద్య సేవలు ఏమి అందుబాటులో ఉన్నాయి, మందులు ఇంజెక్షన్లు ఎంత మేర ఉన్నాయి, ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి, ఆరోగ్య శాఖ అధికారులతో కూడా సీఎం గారు నిన్న ప్రత్యేకంగా సమీక్షించి దీనిపై చర్చించారు. ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల్లో కేసెస్ నమోదయ్యాయి. విజయనగరం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, అనంతపురం ప్రధానంగా ఇది నమోదయ్యాయి. అలాగే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏమిటంటే, మనకి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం జీబీఎస్ లో మరికొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే చేతి వేళ్లు, కాలి వేళ్లు, చీలమండలు అంటారు, అవి, మణికట్టులో సూదులతో గుచ్చిన అనుభూతి ఈ గులియన్ బారే సిండ్రోమ్ గనక అటాక్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. కాళ్లలో బలహీనత, క్రమంలో శరీరం పైభాగానికి అది వ్యాపిస్తుందని, చచ్చిపడిపోయే అవకాశం ఉందని, నడవడానికి మెట్లెక్కడానికి కూడా ఇబ్బందిగా ఉండొచ్చని, తర్వాత స్టామరింగ్ అంటే కొంచెం తడబాటు కానీ, భయపడిపోవటం కానీ, మాట్లాడటం, నమలటం, మింగడం కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దృష్టి సమస్యలు ఉంటే కూడా కళ్ళు కూడా కదపలేని పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉందని, తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, మూత్రాశయంలో సమస్యలు అని చెప్పి, హార్ట్ బీట్ హెచ్చుతగ్గులు అంటే రక్తపోటు, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం జీబీఎస్ లో కనిపించే మరికొన్ని లక్షణాలని చెప్తున్నారు. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంది, అంటువ్యాధి కాదు, భయపడాల్సిన అవకాశం లేదని చెప్తున్నప్పటికీ కూడా మరి దీనికి సంబంధించి అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది, ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఇది ఉంది, మరి తీసుకోవాల్సిన, ఒకవేళ ఆ రాష్ట్రానికి వెళ్ళొస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇందులో ఉన్న లక్షణాలు ఏంటి, ప్రభుత్వం ఒకసారి ఇలాంటి కొత్త కొత్త వైరస్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకానిజమ్స్ ఏంటి, ప్రధానంగా చికిత్స ఏమన్నా ఉందా, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ కేసెస్ కొంత బెంబేలెత్తిస్తున్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న నేపథ్యంలో ఇది అంటువ్యాధి కాదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇదేంటంటే తీవ్రమైన ఒక నాడీ సంబంధిత వ్యాధి కాబట్టి అటాక్ చేస్తే కొంత మనిషి చావు వరకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఎవరు కంగారు పడకండి, అంటే షో చూసి ఇప్పుడు ఏదో అయిపోతుంది, అవునా కొత్తదేదో వచ్చింది, మనం చచ్చిపోబోతున్నాం అనేది కాకుండా అసలు వ్యాధి లక్షణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎట్లా ఉంటుంది దీని ప్రభావం,
అలాగే ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా మనం ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ రోజు, అందరితో కూడా అవగాహన కార్యక్రమం లాగానే చూడండి. ఇది మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే కంగారు పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ షో. సో ప్రధానంగా మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి డాక్టర్ వినూషా రెడ్డి గారు, గుంటూరు జీజీహెచ్ ప్రిన్సిపల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ సుందరాచారి గారు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్ ప్రభు కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. డాక్టర్ సుందరాచారి గారు, మీతో ప్రారంభిస్తాను నేను, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మీరు మీటింగ్ లో జాయిన్ అయ్యారు, ఈ విషయాలన్నిటిపై కూడా సమీక్షించారు. పరిస్థితి ఎలా ఉందంటే కోవిడ్ కి ముందు, కోవిడ్ కి తర్వాత అన్నట్టు పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఈ కేసెస్ డీల్ చేస్తున్నారు కదా, అసలు ఇది ఏంటి, ఎలా ఉంటుంది, లక్షణాలు కొంచెం డీటెయిల్డ్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను 1981లో గుంటూరు మెడికల్ కళాశాలలో విద్యార్థిగా చేరాను మేడం. ఓకే. ఆ రోజుల్లో పోలియోమైలైటిస్ అనే వ్యాధి ఈ కండరాల బలహీనతకి ముఖ్య కారణం. ఈ పోలియో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పోలియోని మనం పరద్రోలటం జరిగింది కాబట్టి ఈ మధ్యకాలంలో జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి ముఖ్య కారణంగా మారింది. ఒకప్పుడు పోలియోమైలైటిస్, ఇప్పుడు పోలియో ఇరాడికేట్ చేయటం వలన జీబీ సిండ్రోము ముఖ్య కారణంగా బలహీనతలకి ఈ కండరాల బలహీనత కారణం అనమాట. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు మేడం గారు. ఇది 250 ఇయర్స్ క్రితమే దీన్ని డిస్క్రైబ్ చేశారు టెక్స్ట్ బుక్స్లో. ఇది అంటువ్యాధి ఎంత మాత్రం కాదు, ఇది జన్యుపరంగా వచ్చేది కూడా కాదనమాట. కాకపోతే ఏంటంటే దీనికి యాంటిసిడెంట్స్, ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ చాలా ఉంటాయన్నమాట. ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, చిన్న జలుబు, గుర్తించలేని జలుబు, సూక్ష్మమైన జలుబు, దగ్గు మూలాన కూడా ఈ జీబీ సిండ్రోమ్ రావచ్చు. అలాగే డయేరియా మూలాన కూడా రావచ్చు. అలాగే చికెన్ పాక్స్ మూలాన కూడా రావచ్చు. అంటే జీబీ సిండ్రోమ్ అంటువ్యాధి కానప్పటికీ జీబీ సిండ్రోమ్ కంటే ముందు వచ్చే వ్యాధులు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉంటాయన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్కి మనం లోనైనప్పుడు మన రక్తంలో, మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఆ యాంటీబాడీస్ వాటిని అటాక్ చేసి వాటిని నిర్వీర్యం చేస్తాయి, ఏది ఫారెన్ ఆర్గానిజమ్స్ని కానీ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ. కానీ ఇక్కడ మాలిక్యులర్ మిమిక్రీ మూలాన, అంటే ఈ వైరస్ పార్టికల్స్ లాంటి పార్టికల్స్ నర్వస్ సిస్టమ్ మీద, ముఖ్యంగా నరాల మీద, నరాల పైన ఉన్నటువంటి మైలిన్ షీత్లో ఉండేటువంటి ఆ స్ట్రక్చరు ఈ యొక్క వైరల్ స్ట్రక్చర్ ఒకటే కాబట్టి ఈ యాంటీబాడీస్ మిస్డైరెక్షన్ మూలాన ఆ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తాయి అన్నమాట. అటాక్ చేసినప్పుడు మనం జీబీ సిండ్రోమ్ లోన్ అవుతాం అనమాట. ఇది స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఒక నడుము నొప్పి, అరికాళ్ళు తిమ్ముర్లు, తర్వాత ముద్దుబారటం, సూదులు పెట్టి పుడిచినట్టుగా ఉండటం. అది కొన్ని గంటల్లో కూడా ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి కొన్ని రోజులు పడుతుంది అనమాట. ఏదైనా సరే ఈ జీబీ సిండ్రోమ్ అక్యూట్ ఇల్నెస్, అంటే స్వల్పకాలిక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి కాదు, 4 వారాలు మాత్రమే ఉంటుందన్నమాట. ఇది తర్వాత కండరాల బలహీనతకి లోనవుతారు. ముఖ్యంగా కాళ్ళలో మొదలవుతుంది, తర్వాత పైకి స్ప్రెడ్ అయ్యి చేతుల్లో కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మెడ కండరాలు కూడా వీక్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లం కండరాల్లో కానప్పటికీ కండరాలకు సప్లై చేసే కరెంట్ తీగ లాంటి నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, నరాల మీద ఈ యాంటీబాడీస్ దాడి మూలాన. అవును మేడం, అంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, నరాలు ఉంటాయన్నమాట. బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్ కి, మజిల్స్ కి మధ్యలో కరెంట్ తీగ లాంటి నరాలు ఉంటాయన్నమాట. ఓకే. డాక్టర్ సుందరాచారి చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఈ లక్షణాలు ఎలా ట్రిగ్గర్ చేస్తుంది, ఎలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. పర్టికులర్ ఏజ్ వాళ్ళకు ఉంటుందా, లేదా ఈ ఏజ్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా, పెద్దవాళ్ళ, లేదా కరోనా అటాక్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాలా, ఎవరి మీద ఇది ఎక్కువ అటాక్ చేస్తుంది? జీబీ సిండ్రోమ్కి తరతమ భేదం లేదు మేడం. చిన్నవాళ్ళు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు, యుక్త వయసులో వాళ్ళకి రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు. దానికి ఈ దేశం అని కాదు, ఆ దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ జీబీ సిండ్రోమ్ అనేది వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ కామన్ కాజ్ ఫర్ జనరలైజ్డ్ మజిల్ వీక్నెస్. ఎవరిని స్పేర్ చేయదు అది, దానికి ఎటువంటి తారతమ్యం ఉండదన్నమాట. కాకపోతే దానికంటే ముందు చెప్పండి, ఒక చిన్న జలుబుతోటి మొదలవుతుంది. ఆ జలుబును మనం గుర్తించలేము, చిన్న జలుబు అనుకుంటాము.
ఆ జలుబు రికవర్ అవుతున్న స్టేజ్లో 1 or 2 weeks తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది అనమాట. ఏది ఎలాగా తిమ్మిరి ముద్దుబారినట్లు, పాదాలు ముద్దుబారినట్లు ఉండటం, తర్వాత సూదులు పెట్టి పిడిచినట్లుగా ఉండటం, తర్వాత ఓవర్ టైం ఒక 2-3 గంటల్లో లేకుంటే 1 day లేకపోతే 2 daysలో కండరాలు బలహీనపడటం, నిలబడలేకపోవటం, కూర్చుంటే లేవలేకపోవటం. ఇప్పుడు ఇలా గుర్తించాలన్నమాట ఈ లక్షణాలు జీబీ సిండ్రోమ్ లక్షణాలని. ఇది 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరికి సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంది. మన పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5 కోట్లు అయితే సంవత్సరానికి 500 మంది నుంచి 1000 మంది దీన్ని బారిన పడే అవకాశం ఉందన్నమాట. అంటే అది స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ప్రకారం 1 to 2 per lakh per year మేడం. ఓకే, కానీ మీరు అన్నారు కదా ఇది 200-250 సంవత్సరాల క్రితం నుంచి ఇది ఉందండి, టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా స్ప్రెడ్ అవుతోంది? స్ప్రెడ్ ఇన్ సెన్స్ అంటే అంటువ్యాధి కాకపోయినా కూడా ఎందుకు ఇన్ని కేసెస్ వస్తున్నాయి? అంటే మేడం ఇది పాండమిక్ కాదండి, ఇది పాండమిక్ కాదు. అట్లని ఇది ఒక క్లస్టర్ ఆఫ్ కేసెస్, ఒక్క చోట ఒక ప్రాంతంలో ఎక్కువగా నమోదైనప్పుడు మనం దానికి ప్రాచుర్యం వస్తుంది అనమాట. దానికి కారణం ఏంటి? నేను ఇందాక మీకు చెప్పాను, దానికి ఇన్ఫెక్షన్స్ కారణం అని. అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కంటామినేషన్, అక్కడ శానిటేషన్ సరిగా లేదు, ఆ వాటర్ కంటామినేషన్ మూలాన ఆ డయేరియా వచ్చి దాని నుంచి రికవర్ అవుతున్నప్పుడు ఈ జీబీ సిండ్రోమ్ మొదలవుతుంది అనమాట. ఆ ప్రాంతంలో పూణే దగ్గరలో ఒకే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి కాబట్టి, మరణాలు సంభవించాయి కాబట్టి దీని మీద ఆసక్తి పెరిగింది, ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతేగాని నా 30 సంవత్సరాల అనుభవంలో నేను ఎన్నో కేసులు డీల్ చేశాను, చాలా మంది రికవర్ అయ్యారు మేడం. సో రికవరీ ఉంటుంది ఇందులో 95% రికవర్ అవుతారండి. ప్రపంచవ్యాప్తంగా దీనికి మరణాలు సంభవించేది 5 నుంచి 10% వరకు. కానీ ఈవెన్ ఇన్ అమెరికాలో కూడా బెస్ట్ ఎక్విప్డ్ హాస్పిటల్స్, వెంటిలేటర్ సదుపాయం, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇది ఒక 100 మందిలో 5 నుంచి 10 మంది మరణించే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ వీక్లో ఈ కార్డియక్ ప్రాబ్లం మూలన మరణిస్తారు. తర్వాత సెకండ్ వీక్, థర్డ్ వీక్లో పల్మనరీ ఎంబాలిజం, ఇన్ఫెక్షన్స్ మూలన మరణించే అవకాశం ఉంది. డాక్టర్ ప్రభు కుమార్ గారితో మాట్లాడదాం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి. ప్రభు కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అనారోగ్య సవాళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, వల్నరబిలిటీ ఎక్కువైపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే కండిషను, రోగ నిరోధక శక్తిపై ఏదో ఒక వైరస్ ఏదో ఒకటి వచ్చి అటాక్ చేస్తుంటే బతుకు జీవుడా అన్నట్టు వస్తుంది పరిస్థితి. అంటే మనం ఎట్లా చూడాలంటారు ఇప్పుడు ఈ జీబీఎస్ కూడా? దీనిపై కూడా ఎలాంటి దృష్టి పెట్టాలి? ఎందుకంటే ఏదో ఒకటి రావడం మన రెసిస్టెన్స్ ని లేకపోతే రోగ నిరోధక శక్తి మీద దాడి చేయటం, ఈవెన్ డెత్ వరకు వెళ్ళడం. అది మన ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మా. అలాగే మీకు కూడా మంచి టాపిక్ పొద్దున బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో అందరికి ఉపయోగపడే టాపిక్ చాలా సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు. అయితే ఈ గిలిన్ బ్యారీ సిండ్రోమ్ కానివ్వండి, ఏ ఇతర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రధానంగా ఏంటంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో మనకున్నటువంటి సమస్య ఏంటంటే వైరస్ల దాడి పెరిగిపోయింది, అది మనం గమనించాలి. ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జనాభా పెరిగిపోవటం, బాగా జనాభాకి పెరిగిపోయినంత సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్స్ మనం పెట్టుకోలేకపోవడం కానివ్వండి, లేదు ఉన్నటువంటి స్టాఫ్ ని స్ట్రెంథెన్ చేయకపోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం అమ్మా. ఇప్పుడు మీకు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి మాట్లాడాల్సి వస్తే అనేక కారణాలు ఉన్నాయి ఈ జీబీఎస్ రావడానికి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్, సింపుల్ ఇన్ఫెక్షన్స్ అమ్మ. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే పౌల్ట్రీ బోర్డ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్ఫెక్షన్స్ పౌల్ట్రీ బోర్డ్స్ లో ఈ అండర్ కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు కూడా, అంటే ఇందాక హైజీన్ అన్నాం, ఏదైతే హైజీన్ మిస్ అవుతుందో, ఎక్కడైతే శుభ్రత మిస్ అయినప్పుడు మనకి అండర్ కుక్డ్ పౌల్ట్రీ కానీ ఫుడ్ తిన్నప్పుడు కంపైలో బ్యాక్టీరియా జుజునై అనేటువంటి బ్యాక్టీరియా ఒకటి ఉందమ్మా. ఈ కంపైలో బ్యాక్టీరియా జుజునై అనేది వచ్చినంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ జీబీఎస్ రావడానికి ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారు. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, కంపైలో బ్యాక్టర్ కావచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కావచ్చు, సైటోమెగలో వైరస్ కావచ్చు, ఎప్స్టిన్ పారస్ వైరస్ కావచ్చు, జీకా వైరస్ కావచ్చు, హెపటైటిస్ A, B, C and E కావచ్చు, హెచ్ఐవి వైరస్ దట్ కాజెస్
ఎయిడ్స్ కావచ్చు, మైకోప్లాజ్మా న్యూమోనియా కావచ్చు, సర్జరీ కావచ్చు, ట్రామా కావచ్చు, హార్ట్ స్కిన్ లింఫోమా కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ కూడా కొన్ని సందర్భాలలో మనం ఏదైతే ఇమ్యూనిటీ ట్రిగ్గర్ చేయడానికి చేసుకునేటువంటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ కావచ్చు, చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ కావచ్చు, COVID-19 వైరస్ కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ కూడా కావచ్చు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఈ జీబీఎస్ రావడానికి ప్రధానంగా ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ ముందు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మన మీద దాడి చేస్తుందో ఈ ఫారెన్ బాడీని ట్యాకిల్ చేయడానికి మనలో ఉన్నటువంటి పోలీసులు వచ్చినటువంటి దొంగల్ని మన శరీరంలో ఇంట్లో పడ్డ దొంగలు ఎలా ఉంటారో మన శరీరంలో పడే దొంగల్ని కూడా చంపడానికి మన దగ్గర ఉన్నటువంటి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ పెరిఫరల్ నర్వ్స్ మీద పనిచేస్తాయి. కేవలం ఈ జబ్బు లక్షణం ఏంటంటే బ్రెయిన్ వదిలేస్తుంది, అది మంచి సూచన. స్పైనల్ కార్డ్ వదిలేస్తుంది, మంచి సూచన. వాటి ఏం చేస్తుందంటే మైలిన్ షీత్ అని ఒకటి ఉంటుందమ్మా మన నరాల వ్యవస్థ మీద. ప్రతి నరం మీద కూడా ఒక మైలిన్ షీత్ ఉంటుంది. ఆ మైలిన్ షీత్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ మైలిన్ షీత్ ని డ్యామేజ్ చేస్తుందో ఇందాక డాక్టర్ గారు చెప్పిన లక్షణాలన్నీ, కాళ్ళు మంటలు కానివ్వండి, ఊళ్ళు నొప్పులు కానివ్వండి, కాస్త కాళ్ళల్లో స్పర్శ తెలియకపోవడం కానివ్వండి, పెరాలసిస్ లాగా ఫీల్ అవడం కానివ్వండి, ఇలాంటి అనేక లక్షణాలు. అంటే దాంట్లో 2-3 రకాలు ఉన్నాయమ్మా. మళ్ళీ జీబీఎస్ లో కూడా రకాలు ఉన్నాయి. జీబీఎస్ లో ఒక రకాలు ఉన్నాయమ్మా. జీబీఎస్ లో కూడా 3-4 రకాల జీబీఎస్ ఉన్నాయి. ఈ జీబీఎస్ లో 3-4 రకాలలో అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీరాడిక్యులో న్యూరోపతి అంటాం. ఇదేంటి? ఇది నార్త్ అమెరికాలో, యూరోప్ లో ఎక్కువ చూశారు దీన్ని. ఇది ఏఐడిపి మజిల్ వీక్నెస్ వస్తుంది. అది లోవర్ పార్ట్ బాడీలో నుంచి పై దాకా వచ్చేటువంటి అవకాశం. ఇదేంటంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్. ఇందా మైలిన్ షీత్ డ్యామేజ్ చేస్తుందండి. ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ చేస్తే డీమైలినేషన్ పాలీరాడిక్యులో న్యూరోపతి ఆ విధంగా వస్తుంది. ఇది కాళ్ళ నుంచి పైకి వచ్చేటువంటి రకం. అయితే మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ అంటారు. ఇది కంటి గుడ్డుల నుంచి స్టార్ట్ అవుతుంది. అది నడవడానికి ఇబ్బంది చేస్తుంది. కంటి గుడ్లు స్టార్ట్ అయ్యి కంటి ముందు కంటిని పెరాలసిస్ చేస్తుంది. ఆ తర్వాత నడక మీద అంటే పై నుంచి కిందకు వచ్చే రకం ఇది. అలాగే అక్యూట్ మోటార్ యాక్సోనల్ న్యూరోపతి అండ్ అక్యూట్ మోటార్ సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతి. ఇది చాలా తక్కువ రకం. ఫస్ట్ 2 రకాలు బాగా కనిపించే అవకాశం ఉంది, కానీ చైనాలో, జపాన్ లో ఇది చాలా సార్లు కనిపెట్టారు అనమాట. అయితే ఇది రకరకాల లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనము ఈ లక్షణాలు ఇవన్నీ చూస్తున్నాం, జబ్బులు చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నలో చాలా ముఖ్యమైనటువంటి సారాంశం ఉందమ్మా. ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేయాలంటే చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి మనకున్న జనాభాకి తగ్గట్టుగా వైద్య వ్యవస్థని స్థిరపరచాల్సిన అవసరం ఉంది. మన జనాభా పెరిగిపోతుంది. ఏదో ఒకటంటే ఇన్ని అనారోగ్య సవాళ్ళు అంటే కూడా మెడికల్ ఎమర్జెన్సీలు ఇవన్నీ రాబోయే రోజుల్లో. అవునమ్మా, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటేనమ్మా మనము ఇతర దేశాలన్నీ సన్నద్ధమైనాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా ఇతర దేశాలలో వాళ్ళు ఆల్రెడీ మనకంటే అడ్వాన్స్డ్ కాబట్టి కొన్నేళ్ల నుంచి ఇవన్నీ చూస్తున్నారు. ఇదివరకు మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంతగా ఉండేది కాదు. మనం వాడే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇదివరకు అంత ఉండేది కాదు. ఈ రోజు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది. ఇదివరకు నేను లండన్ లో పనిచేసినప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ క్వైట్ కామన్ గా చూసేవాళ్ళం. అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటి? మనం వేస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ పనిచేసేవి కావు. అక్కడ పనిచేయడం నెక్స్ట్ ఏం చేయాలని తలమాకలు అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థితి భారతదేశంలో కూడా వచ్చింది. ఇది వరకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మన దగ్గర ఎక్కువ ఉండేది కాదు. ఈ రోజు భారతదేశంలో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం విపరీతంగా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం. ఇష్టానుసారంగా మందులు, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ లో యాంటీబయాటిక్ పాత్ర ఉండదు, అయినా కూడా యాంటీబయాటిక్ వేసేస్తున్నాం. ఇట్లాగా కొన్ని తప్పులు మనం కూడా చేస్తున్నాం. సార్ ఒకటి చెప్పండి, ఇది అన్నారు అంటే డిఫరెంట్ 3-4 రకాలని చెప్పినప్పుడు కళ్ళ నుంచో కాళ్ళ నుంచో దాని పార్ట్ ని మనకి ఎక్కడి నుంచి వచ్చేదని చెప్పి, ఇది మీరు ఇంకొక మాట అన్నారు, కొంతమందికి ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో, లేకపోతే ఆపరేషన్స్ చేయించుకున్నారో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అయి ఉన్న వాళ్ళకి తొందరగా అటాక్ అవుతున్నారు. కానీ మహారాష్ట్రలోని పూణేలో ఇక్కడ జస్ట్ వాటర్ కంటామినేషన్ తో స్ప్రెడ్ అయిపోయింది కదా. అవునమ్మా, అదే చెప్తా. అన్హైజీన్ అని కూడా అన్నాను కదా పదం నేను. అన్హైజీన్ అంటే ఏదో రకమైన బ్యాక్టీరియా మీ శరీరంలో రావడం, ఒక ఇన్ఫెక్షన్ మీ శరీరంలో ఫస్ట్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఒక 3 నుంచి 6 వారాల లోపల మీకు ఈ జీబీఎస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటేనమ్మా ఇలాంటి సమస్యలన్నీ మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం కూడా రీసెర్చ్ ని పెంచాల్సిన అవసరం ఉంది.
రీసెర్చ్ ని భారతదేశంలో కూడా బాగా పెంచి పోషించి వైద్యాన్ని చిల్లరగా ఎవరు పడితే వాడు చేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల ఆ మందులు ఇప్పుడు దీంట్లో అనుకోండి ఈ ట్రీట్మెంట్ లో ఓన్లీ ఇమ్యూనోగ్లోబిన్స్ మాత్రమే మనకి ఉపయోగపడతాయి. చెప్తున్నారు కదా 5 డోస్ ఏదో వేయాలి అని. అవునమ్మా, ఇమ్యూనోగ్లోబిన్స్ ఇస్ ద చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ తప్పించి వేరే లేవు ఇక్కడ. అలాంటిది చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, వార్డ్ కానివ్వండి, వెంకాయమ్మ, సుబ్బాయమ్మ, వాట్సాప్ యూనివర్సిటీ, గంగాధరం, ఇంకా పనికి మానవుడు ప్రతి ఒక్కడు వచ్చేసి టీవీల్లో నేను గ్రీన్ బ్యారీ సిండ్రోమ్ బాగు చేస్తాను, ఇంకోటి స్టార్ట్ అవుతాడు, ఇంకోటి స్టార్ట్. ఇట్లాంటి అన్ని చిల్లర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొట్టమొదటి నుంచి ఈ క్వాకరీని ఆపేయాలని ప్రభుత్వాలకు విన్నవిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక మెడికల్ కమిషన్ లాంటిది ఏర్పాటు చేయటం, ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు ఎలా ఇప్పుడు వచ్చే రోజులన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే కోవిడ్ పోతే బర్డ్ ఫ్లూ పోతే జీకా పోతే ఇంకొక వైరస్, ఏదో ఒక ఇన్ఫెక్షన్ మనకి ఇహ మీద తప్పదు. ఎందుకంటే మనకు పెరిగినటువంటి జనాభా కానివ్వండి, మనకు రిసోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ. ఇప్పటికీ కూడా మొన్న కూడా పార్లమెంట్ సెషన్స్ లో కూడా బడ్జెట్ పెడితే వైద్యానికి కావాల్సిన నిధులు ఎంతవరకు సింగిల్ డిజిట్ లో కూడా చాలా 5% కంటే తక్కువ. ఫస్ట్ టైం 1.8, 2 అట్లా ఉండేది, మొన్న కొంచెం పెంచారు, 2 చుక్కలు పెంచారు అయితే పాయింట్లలో. అంతేగాని వైద్యాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం ప్రజలు బ్రతికుండాలంటే వైద్యం బాగా ప్రజలకు అందాలి అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రభుత్వాలు ఎప్పటికైనా మారి బడ్జెట్ ని పెంచి డబుల్ డిజిట్ బడ్జెట్ పెంచితే మనం ఇలాంటి జీబీఎస్ కానివ్వండి, ఇంకొకటి జబ్బు కానివ్వండి ఎదుర్కోవడానికి ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయాలని ఐఎంఏ ఎప్పటి నుంచో ప్రభుత్వాలను అడుగుతుంది. ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయండి, ఇలాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోవడానికి ఒక మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయండి అనేటువంటి విషయాన్ని తెలియజేసి. అలాగే డాక్టర్ వినీశ్వర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో. మ్యామ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎప్పుడు లేని ఏదో ఒక వైరస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తరచుగా వినిపిస్తున్నాయి. ఇదొచ్చింది, అదొచ్చింది, లేకపోతే ఇదంట అదంట, ఏదో ఒకటి కొత్త పేర్లు. సరే, ఇది మీరు ఎప్పుడో నుంచి ఉంది అని ఎక్స్పర్ట్స్ మీరంతా డాక్టర్స్ చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ మధ్య కాలంలోనే వైరస్ల అటాక్ ఎక్కువయ్యాయి? దీనిపై ఏమన్నా ప్రభుత్వం దృష్టి పెట్టిందా? ఈ దిశగా ఏమన్నా కొంత హెల్త్ సైడ్ ఆలోచిస్తోందా ప్రభుత్వం? ఈ కరోనా తర్వాత ఈ అటాక్ ఎక్కువైన కారణాలు కనిపిస్తున్నాయి కాబట్టి. విజయ్ గారు, ముందుగా మీకు ఏదైనా ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్న డాక్టర్లకి నమస్కారాలు. ఇన్ డీటెయిల్ గా ఇంతకు ముందు 2 డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ జీబీ సిండ్రోమ్, గిలెన్ బైర్డ్ సిండ్రోమ్, ఇది కొత్తది కాదు, ఇది చాలా రోజుల నుంచి ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ గురించి అందరం వినే ఉంటాము. ఇస్ వెరీ ఫేమస్, ఎయిర్పోర్ట్స్ కూడా ఆయన పేరు మీద చాలా ఉంటాయి. ఆయన కూడా ఇట్లనే ఇన్ఫెక్షన్ వచ్చాక నరాల వీక్నెస్ డెవలప్ అయ్యారు. ఫస్ట్ లో పోలియో అనుకున్నారు, బట్ చాలా రిపోర్ట్స్ ప్రకారం గిలెన్ బైర్డ్ సిండ్రోమ్ వల్ల ఆయనకి పర్మనెంట్ డ్యామేజ్ జరగడం జరిగింది. మీరు అన్నట్లు ఇది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ క్లస్టర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి మహారాష్ట్ర, పూణేలో. కాబట్టి ప్రజలు కంగారు పడుతున్నారు. వార్తలు వస్తున్నాయి. మీరు స్టిల్ ఇప్పటికి కూడా తీసుకుంటే గిలెన్ బైర్డ్ సిండ్రోమ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ కొంచెం ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. 1-2 మరణాలు సంభవించింది కాబట్టి సడన్ గా ఉన్నట్లుండి ప్రజలు పానిక్ అవుతున్నారు. బట్ అదర్వైజ్ ఇప్పటికీ కూడా మీరు చూస్తే అన్ని హాస్పిటల్స్ లో కూడా కామన్ గా ఎక్కువ ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ మరణాలు సంభవించే కేసులు చూస్తే ఇప్పటికి కూడా షుగర్ వల్ల అఫెక్ట్ అయిన కిడ్నీ పేషెంట్స్ ఉండొచ్చు, లేదంటే షుగర్ వల్ల కాళ్ళు కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి సెప్సిస్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇప్పటికిప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇలాంటి వాటి వల్లే ఎక్కువ సీరియస్ కేసెస్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటివి జరిగినప్పుడు విజయ గారు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పారు ఇంతవరకు చాలా క్లియర్ గా 2 డాక్టర్లు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద టైం ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అరుదుగా వ్యాక్సిన్స్ ఉండొచ్చు. ఈ మధ్య మనము ఫారిన్ వ్యాక్సిన్ చూసాము, ఇండియన్ వ్యాక్సిన్స్ కాదు. ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అరుదుగా రావచ్చు. ఇది నేను అంటే సింపుల్ గా ఏం చెప్పదలుచుకున్నానంటే, 2/3 ఆఫ్ కేసెస్ కాంపైలోబాక్టర్ జెర్జుని మనం నోటీస్ చేయకపోయిండొచ్చు. 1 or 2 ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్, వెరీ మైల్డ్ కాఫ్, రేర్ గా ఈబీబీ, ఎప్షిన్ బార్ వైరస్, సైటోమెగలో వైరస్, ఇలాంటివి వచ్చాక కొద్ది రోజులకు ఇందాక అందరు చెప్పినట్లు వైరస్ ను లేదా బ్యాక్టీరియాని మన శరీరం ఎదుర్కొన్నప్పుడు కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు ఎవరైనా టెర్రరిస్టులు లేకపోతే దొంగలు వచ్చారనుకోండి, పోలీసులు ఫైటింగ్ చేసినప్పుడు ఆ బుల్లెట్స్ వాళ్ళకే కాదు కదా, పక్కన పోలీసులు కూడా తగిలినట్టు నరాల వీక్నెస్ వస్తుంది. సో నేను ఆల్రెడీ డిస్కషన్ జరిగింది కాబట్టి డీటెయిల్డ్ గా కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ఫుల్లీ బాయిల్డ్ ఫుడ్. ఈ కంపైలోబాక్టర్ జెజుని రెండు 2/3 ఆఫ్ కేసెస్ అంటే 3 కేసెస్ లో 2 కంపైలోబాక్టర్ జెజుని ట్రిగ్గర్ ఉండొచ్చు. మీరు అన్నట్లు ఈ కంపైలోబాక్టర్ జెజునిలో జన్యు పరివర్తనం జరిగి ఉండొచ్చు, అందువల్ల అక్కడ ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతుండొచ్చు, స్ప్రెడ్ అవుతా ఉంది. సో మెయిన్ గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మనం బాయిల్ చేసిన ఫుడ్ వాటర్ తీసుకోవాలి. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు, కొంచెం ఇవంతా సెటిల్ అయ్యేంత వరకు. లేదా ఫుల్లీ బాయిల్డ్ ఫుడ్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని బాయిల్ చేసి తీసుకోండి. ఫ్రెష్ గా ఇడ్లీ చేస్తున్నారు, దాన్ని బాయిల్ అయి ఉంటుంది కాబట్టి తీసుకోండి. చట్నీగా నన్ను అడిగితే ప్రిఫర్ సాంబార్, బాయిల్ అయి ఉంటుంది కాబట్టి. వాటర్ కూడా అంతే, వీరినంత వరకు బాటిల్ వాటర్ కూడా ఈ మధ్య కంటామినేషన్ అంటే మళ్ళీ యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా బాయిలింగ్ విల్ కిల్ దిస్ బ్యాక్టీరియా. 2/3 కంపైలోబాక్టర్ జెజుని వేడి ఆహారం అనేది తీసుకుంటే కొంత ఇది ట్రిగర్ అవ్వదు. ఫ్రెష్ ఫుడ్ అంటే నేనేం చెప్తున్నానంటే కంపైలోబాక్టర్ 2/3 కంపైలోబాక్టర్ జెజుని 2/3 ట్రిగ్గర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్తున్నాను. స్టోర్డ్ ఫుడ్, అన్నం మిగిలిపోయింది, మరుసటి రోజు అన్నం తినడము, అండ్ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, పన్నీర్, లేకపోతే ఐస్ క్రీమ్స్, వీటిని కరెక్ట్ కోల్డ్ చైన్ లో మెయింటైన్ చేయడం కష్టం. లేదా మెయింటైన్ చేసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా కొంచెం బయట తివ్వంగానే అవ్వచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేసి, అంటే రాత్రి మిగిలిపోయిన పొద్దున్న తినడము, వేడి చేసుకోవడము, ఇలాంటివి కాకుండా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అప్పటికప్పుడు తీసుకుంటే ఈ కంపైలోబాక్టర్ జెజుని నుంచి అయినా మనం కొంతవరకు మనల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇది కామన్ నేను ఇచ్చే సలహా అందరికీ కూడా. అండ్ ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి పీల్ అండ్ ఈట్. అలాగే తిన్నారనుకోండి, బ్యాక్టీరియా రెమినెంట్స్ ఏమన్నా ఉంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. లేదా దాన్ని మళ్ళీ ఉప్పు వేసి మనము వాటర్ లో కొంచెం ప్రిజర్వ్ చేసి తీసుకోవాలి. దాని బదులు తొక్క తీసేస్తున్నవి వాటర్ మిలాన్, అరటి పండ్లు, దానిమ్మ, ఇలాంటివి తీసుకుంటే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ రెండో పాయింట్, ఇప్పుడు కంపైలోబాక్టర్ జెజుని లేదా మోషన్స్, కోల్డ్ యూజువల్ గా ఫిజిషియన్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారు. ఇప్పుడు ఎవరికైనా కోల్డ్, నాకైతే పేషెంట్స్ వస్తున్నారు, మేడం కాఫ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, కాళ్ళ నొప్పులు వస్తుంది, నాకు జీబీ సిండ్రోమ్ ఉండొచ్చు అని. ఫస్ట్ పాయింట్, కాఫ్, ఫీవర్, మోషన్స్ వచ్చిన అందరికీ జీబీ సిండ్రోమ్ రాదు. దానిలో ఇందాక స్టాటిస్టిక్స్ చెప్పినట్లు ఒక 100 మందికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొంచెం మ్యూటెంట్ ఉంది కాబట్టి 1 to 2% కే రావచ్చు. సరే, రెండవ పాయింట్, కొంతమందికి తిమ్మిర్లు, కాళ్ళు వీక్నెస్, చచ్చుబడినట్లు ఉండడం, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు కంగారు పడకండి, మీట్ ద డాక్టర్. వచ్చిన అందరికీ పర్మనెంట్ వీక్నెస్ ఏమీ రాదు, వచ్చిన అందరికీ IVIG ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 కేసుల్లో కూడా 15% నుంచి 20% కొంచెం సీరియస్ అవుతారు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. IVIG ఖచ్చితంగా ఎంతమందికి ఇవ్వాలనేది నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసి మనం డిటర్మిన్ చేసి ఇస్తాము. సో వచ్చినంత మాత్రాన అందరూ మేము ఆ పూణేలో 2 చనిపోయారని భయపడకండి. అండ్ థర్డ్ పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ హాస్ బిన్ ప్రోయాక్టివ్. నిన్న చూసాము, ఆల్రెడీ పూణేలో జరిగినప్పుడే ఒక రివ్యూ పెట్టారు. నిన్న మనకు గుంటూరులో కొన్ని కేసెస్ నమోదయ్యాయి. ఇక్కడ ముఖ్యమైన థెరపీ ఎంత కాదన్నా IV ఇమ్యునోగ్లోబులిన్. మన శరీరం ఫిజియోథెరపీ. IVIG అంటే ఏంటి? ఇప్పుడు మన శరీరము యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా వైరస్ ను తరిమేయడానికి. అది నరాలను అటాక్ చేస్తుంది కదా. ఈ IVIG ఇవ్వడం వల్ల ఆ యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అయిపోతుంది, యాంటీబాడీస్ పోయి బ్లాక్ చేస్తాయి. గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుందండి, అది కొంచెం కాస్ట్లీ. అదే నేను అందుకే అడుగుతున్నాను, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రిపేర్నెస్ ఎలా ఉంది? ఎందుకంటే ఫ్రీక్వెంట్ అవుతున్నాయి, ఏదో ఒకటి వస్తుంది. సరే, మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి మీకు తెలుసు, ఇది పాతదేనండి అని చెప్తున్నారు. ఇప్పుడు నాలాంటి ఒక కామన్ ఉమెన్ లేదా కామన్ పీపుల్ కి ఇది అర్థం కాదు, మేము పానిక్ అవుతాం ఇమీడియట్ గా. సో ప్రిపేర్నెస్ మీ డైరెక్షన్ నుంచి ఎలా ఉంది? అవగాహన కల్పించడంలో కానీ, ప్రజలకి తెలియచేయడంలో కానీ అధ్యయనాలు ఏమైనా చేస్తున్నారా? నేను ఈ సపరేట్ ఏదన్నా బోర్డు ఏర్పాటు చేశారా? ఇందుకు ప్రభు గారు కూడా ఆ పాయింట్ రైస్ చేశారు. ప్రభుత్వం డైరెక్షన్ నుంచి అధ్యయనాలు కానీ ప్రిపేర్నెస్ కానీ గురించి చెప్పండి. ఇప్పుడు జీబీ సిండ్రోమ్ ఈజ్ నాట్ న్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీబీ సిండ్రోమ్ కొత్తది కాదు. బట్ రెండవది ఏంటంటే, ఆ పాయింట్ లో మనకు పూణేలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది కాబట్టి దీంట్లో ఏమన్నా పరివర్తన జరిగిందా? నేను చాలా సార్లు చెప్పాను, కోవిడ్ కూడా కరోనా వైరస్ పరివర్తన, మ్యుటేషన్ జరగడం వల్ల జరిగింది. సో ఈ బ్యాక్టీరియా ఏమన్నా మోర్ వ్యూరులెంట్ అయిందా, దాని జన్యువులో ఏమైనా మార్పిడి జరిగిందా, వాటన్నింటికి టెస్ట్ చేయాలి. విజయ చంద్రిక గారు, ఇది రొటీన్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ పూణే ఉంది కదా, అది చేస్తుంది. దాంతో పాటు ICMR ఇట్లాంటివి జరుగుతాయి. కాకపోతే ఈ జెనెటిక్ టెస్ట్ రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్జా కూడా అంతే, ప్రతి 3 ఏళ్లకి 4 ఏళ్లకి పరివర్తన జరుగుతుంది. 100% ఇప్పుడు కూడా ఏదో పరివర్తన జరిగి ఉంటుంది. హ్యూమన్ మెటానిమో వైరస్ అని లాస్ట్ మనము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించి జరిగాం. పరివర్తన జరుగుతుండడం నేచర్ లో మార్పు. మనిషి కూడా ఫస్ట్ ఒక మైక్రోబియల్ ఆర్గానిజం నుంచి మొదలయ్యే తర్వాత పరివర్తన జరుగుతూ ఈ స్టేజ్కి వచ్చాము. సో మనము ప్రిపేర్డ్ గా ఉండాలి పరివర్తన జరిగినప్పుడు, అది బ్యాక్టీరియానా వైరసా ఎదుర్కోవడానికి. రెండవ పాయింట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన రివ్యూ చేశారు. మనకు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కూడా
ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తున్నారు. ఈ IVIG అనేది కొంచెం చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ అండి. చెప్పాలంటే బాడీ వెయిట్ ప్రకారం ఇస్తాము, ఫిక్స్డ్ గా వీళ్ళకి ఇంత ఇవ్వాలి అని ఉండదు. అది టోటల్ 2 grams per kg ఇస్తాము. సో ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి తెచ్చారు, 1200 vials తెచ్చుకొచ్చారు. ఇంకొక 6000 కూడా గవర్నమెంట్ అందుబాటులో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సదుపాయంలో పెట్టడానికి ఉంది. దాంతో పాటు అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా మీకు వెంటిలేటర్ ఉన్న బెడ్స్, వెంటిలేటర్ లేకుండా జనరల్ బెడ్స్ కూడా అవైలబిలిటీలో సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా మీరు చూసారనుకోండి, గవర్నమెంట్ ఆల్రెడీ అవేర్నెస్ మీకు క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి, ఈ లక్షణాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక మీరు ఆ విషయంలో గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు సదుపాయం ఉంది. అండ్ ఇంకొకటి ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తున్నారు ఈ ప్రొసీజర్ ని. సో గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ గా ఉంది. ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. హెల్త్ అనేది కేవలం గవర్నమెంట్ బాధ్యత కాదు, ఇట్స్ ఎ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. సో మా విజ్ఞాపన ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లు ఆహారము విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో ఉండి తీసుకునే ఆహారం మేలు. బాయిల్డ్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, మనం పూర్తిగా ఉడకబెట్టినవి అప్పటికప్పుడు కుక్ చేసుకున్న ఫుడ్ తినండి. మీకు ఎటువంటి లక్షణాలు వచ్చినా, ఇప్పుడు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, మోషన్స్ వచ్చినా, దయచేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ ను కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి లక్షణాలు ఇంకొంచెం అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చినా, వీక్నెస్ వచ్చినా, కాళ్ళ కండాలు పట్టేసినట్టున్నా, ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్. మీరు అక్కడ ఉంటే వాళ్ళు రెఫర్ చేస్తారు. రెఫర్ చేసినాక ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వము న్యూరాలజిస్టులను, ఫిజిషియన్ ఒక టీం అందుబాటులోకి తెచ్చింది. అనెస్థెటిస్ట్ అని వాళ్ళు అవసరమైన టెస్టులు చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే నరాల బలహీన పడ్డాయా లేదా ఆ టెస్ట్ చేస్తారు. అవసరం అయితేనే మీకు అవసరాన్ని బట్టి ఎక్కడ అడ్మిట్ చేయాలో డిసైడ్ చేస్తారు, ఐసీయూనా, జనరల్ వార్డా. అండ్ IVIG కూడా ప్రభుత్వం మీకు ఫ్రీ కాస్ట్ కి ఇస్తుంది. సో పానిక్ అవ్వకండి, ఇది అందరం కలిసి ఎదుర్కొందాము, జాగ్రత్తలు తీసుకుందాము, దీంట్లో అందరం భాగస్వామ్యం అవుదాం. డాక్టర్ సుందరాచారి గారు, నిన్న ముఖ్యమంత్రి గారితో మీరు మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు కదా, సో నిజంగా ఇది అన్నారు, మ్యుటేషన్ జరిగితే లేదా కేసెస్ పెరిగితే, ఇప్పుడంటే జరుగుతోంది కాబట్టి అని, అంటే ఒకసారి కేసెస్ పెరిగితే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ, ఆ మెకానిజం, మెషినరీ మన దగ్గర ఉందా అండి? ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారు? ఇంజెక్షన్స్ అని అంటున్నారు, అన్ని అవైలబుల్ గా ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు, చాలా శ్రద్ధ వహిస్తున్నారు ప్రభుత్వం. ముఖ్యంగా జీబీ సిండ్రోమ్ కి ట్రీట్మెంట్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఈ స్పెషలిస్టులు ఉన్నటువంటి గుంటూరు మెడికల్ కళాశాల GGH న్యూరాలజీ పటిష్టంగా ఉంటుంది, అలాగే కర్నూలులో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ పటిష్టంగా ఉంటుంది. ఇలాంటి చోట ICU ఫెసిలిటీ ఉంటుంది. ఇలాంటి చోట అన్ఇంటరప్టెడ్ గా ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రొక్యూర్ చేయమన్నారు. దీనికి ఆర్థిక ఆంక్షలు ఏమి లేవన్నారు, బడ్జెట్ సమస్యలు లేవన్నారు. ఇమీడియట్ గా ఎంత కావాలంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఆరోగ్యశ్రీలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయమన్నారు. ఆరోగ్యశ్రీలు ఇంక్లూడ్ చేసినా చేయకపోయినా ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ మాత్రం కొరత లేకుండా ప్రొక్యూర్ చేయమన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో సమన్వయపరచుకొని ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా ఇమ్యునోగ్లోబులిన్స్ కొరత లేకుండా చూడమన్నారు. మరణాలు మాత్రం సంభవించకుండా, మీరు 5 నుంచి 10% చెప్పారు మరణాలు, కానీ అసలు మన దగ్గర మరణం సంభవించకూడదు, మరణం జరగకూడదు, జీబీ సిండ్రోమ్ తోటి ఎవరు మరణించకూడదనే విషయం మాకు క్లియర్ గా చెప్పారు. సుమారు గంట సేపు మాతో దీని గురించి చర్చించారు. ఆయన చాలా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారనేది సరే, ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి. మీరు ఇందాక మీ ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఒక కామన్ పాయింట్ చెప్తున్నారు, వాటర్ కంటామినేషన్ లేదా ఫుడ్ కానీ లేకపోతే అన్హైజీన్ అని చెప్తున్నప్పుడు, మేజర్గా ఇది ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది క్రౌడెడ్ ఏరియాస్ లోకి వెళ్తే వస్తుందా, లేదా అన్హైజీన్ అనేది స్లమ్స్ లో ఎక్కువ ఉంటుంది, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందా? సేమ్ టైం దీనికి సంబంధించి ఏదైనా సీజన్ లో పర్టికులర్ గా అటాక్ అవుతుందా? ఇప్పుడు సమ్మర్ అనో, వింటరో, రెయినీ సీజన్ కొన్ని అటాక్ ఉంటాయి మనకి, ఇది కూడా అలాగే ఏమైనా సీజనల్ గా ఉంటుందా? నో మేడం, దీనికి సీజనల్ ప్రిడిక్షన్ లేదు మేడం. ఇర్రెస్పెక్టివ్ సీజన్ వస్తుంది. కాకపోతే ఎక్కడైనా క్లస్టర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా నమోదైనప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఎక్కువ ఉంటుంది మేడం. సపోజ్ అక్కడ ఫ్లూ జ్వరాలు ఎక్కువ అనుకోండి, ఫ్లూ కెన్ ట్రిగ్గర్ జీబీ సిండ్రోమ్. అలాగే గ్యాస్ట్రోఎంటరైటిస్ కెన్ ట్రిగ్గర్ జీబీ సిండ్రోమ్. ఆ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు,
క్యాంపెలోబెక్ జుజుని అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలన డయేరియా వచ్చి రికవర్ అవుతున్న స్టేజ్లో ఈ యాంటీబాడీస్ నర్వస్ సిస్టమ్ మీద దాడి చేసి జీబీ సిండ్రోమ్కి లోన్ అవుతారు. కాబట్టి అక్కడ వాటర్ కంటామినేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై, అలాగే పర్సనల్ హైజీన్, ఏదైనా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలన్నమాట. సో దానికి కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మీరు 300 కేసులు రిపోర్ట్ అయినాయి అంటున్నారు గత సంవత్సరంలో, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయండి, అక్కడ ఏం జరుగుతుంది అది శోధించండి, దాన్ని దర్యాప్తు చేయండి అని మాకు స్పష్టంగా చెప్పారు. మేము దాని మీద దృష్టి పెట్టాము. అక్కడికి అడ్రస్లు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఎందుకు అలాగా జరిగింది. కాకపోతే స్పెషల్ ట్రైన్స్లో మేడం ఒక్క చోట ఎక్కువ కేసులు మా దగ్గర నమోదు కాదు. ఒకళ్ళు గుద్దలూరు నుంచి వచ్చారు, ఒకళ్ళు గుంటూరు నుంచి వచ్చారు, ఒకళ్ళు భీమవరం నుంచి వచ్చారు, అలాగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. కానీ అదే ప్లేస్ లో ఎక్కువ కేసులు అయితే నమోదు కాలేదు. ఓకే ఫైన్, ఒక బ్రేక్ తీసుకుందాం. అండ్ దీనికి ట్రీట్మెంట్ అయితే మాత్రం ఇమ్యూనోగ్లోబులిన్స్ అండి మేడం. ఓకే, ఆ ఇంజెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సరిపడా కేసెస్ పెరిగితే? సరిపడా ఉన్నాయి మేడం. ఇప్పుడు మా దగ్గర 3 కేసెస్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. దాదాపు ఒక 1000 వైల్స్ మా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క వైల్ 5 గ్రాములు దాంట్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటుందన్నమాట. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ 5 days ఇవ్వాలి. పర్ కేజీ చొప్పున ఇందాక చెప్పారు డాక్టర్ గారు 400 milligrams per kg per day ఇవ్వాలన్నమాట. అంటే కరెక్ట్ గా ఫిక్స్డ్ డోస్ కాదండి, పర్ కేజీ చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. 20 to 25 grams. ఇది బయట మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, ఇక్కడ మనకు ఫ్రీగా. వినుష గారు, ఇందాక ప్రభు గారు ఒక పాయింట్ చెప్పారు, దాన్ని మీరు కొంత అడ్రస్ చేయలేదు. అంటే మనం వేరే ఇష్యూస్ తో మాట్లాడుతూ అడ్రస్ చేయడం మర్చిపోయాం. బడ్జెట్ కేటాయింపులు. ఎందుకంటే ఒకప్పుడు అనేవారు రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్ గా మన బాడీలో ఇమ్యూనో సిస్టమ్ డెవలప్ అయిపోతుంది, మనం మంచి ఆహారం కానీ ఇప్పుడు వస్తున్న కండిషన్స్ ఈ వైరస్లు చూస్తుంటే అవంత పెద్దగా మనకి డెవలప్ అయ్యే కండిషన్స్ రోజు రోజుకి తగ్గుతున్నాయి. వైరస్ల అటాక్ కానీ లేకపోతే ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే డెఫినెట్ గా ప్రజల్లో అవి పెంచడానికి సంబంధించిన పథకాలు కానీ బడ్జెట్ కేటాయింపులు కానీ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అయినా దృష్టి పెట్టిందా? ఎందుకంటే మన కేంద్ర బడ్జెట్ లో కూడా 5% కూడా ఇవ్వలేదండి అని చెప్పి వారు కొంత రిగ్రెట్ ని వ్యక్తం చేశారు. కాబట్టి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ యాంగిల్ లో కూడా అడ్రస్ చేయండి. విజయ గారు, హెల్త్ అనేది యాక్చువల్ గా స్టేట్ సబ్జెక్ట్. మీకు తెలిసి ఉంటుంది, మనది ఫెడరల్ స్ట్రక్చర్ ఇండియా. అంటే రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యతలు, హక్కులు ఉంటాయి, కేంద్రానికి కూడా ఉంటుంది. కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చాక హెల్త్ కి సంబంధించి చాలా నిర్ణయాలు విప్లవాత్మకంగా తీసుకొచ్చింది. నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. 70 ఏళ్లలో మనకి మెడికల్ కాలేజెస్ 370 చిల్లర ఉండేవి. కానీ లాస్ట్ 10 years లో మేము దగ్గర 250 పైనుచులకి ఇవ్వడం వల్ల ఈ రోజు 700కు పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 70 ఏళ్లలో 50,000కు పైగా MBBS సీట్లు ఉండేవి. కానీ మేము 10 ఏళ్లలో దగ్గర 49,000, ఆల్మోస్ట్ డబుల్ చేశాము. 1,00,000 MBBS సీట్లు తీసుకొచ్చాము. పీజీ కూడా అంతే, అంతకుముందు 25,000 ఉంటే ఇప్పుడు దగ్గర 50,000. ఒక హెల్త్ కేర్ సిస్టమ్ కి పునాది MBBS డాక్టర్, దాని తర్వాత MD స్పెషలిస్టులు. పేషెంట్లు వెళ్ళాలంటే ఫస్ట్ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి అంతకు ముందుతో పోలిస్తే 50,000 మేము 1,00,000 చేశాము, దో ఇట్ ఈస్ స్టేట్ సబ్జెక్ట్. నెక్స్ట్ పాయింట్, మీరు చూస్తే మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్ట్రెంగ్ కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్, కామన్ వెల్నెస్ సెంటర్స్ తీసుకొని వచ్చింది. ప్రతి PHC కూడా వాళ్ళ రేషియో పాపులేషన్ ని కూడా 5,000 నుంచి 3,000 వరకు తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం జగనన్న విలేజ్ క్లినిక్స్ అని ఏవైతే చూస్తామో అది యాక్చువల్లీ నేషనల్ హెల్త్ మిషన్ లో కామన్ వెల్నెస్ సెంటర్. దాంట్లో ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్స్ కూడా స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంటే. లాస్ట్ టైం బేసిక్ మీకు ఎక్విప్మెంట్, షుగర్, క్రియాటిన్ ఇట్లాంటివన్నీ టెస్టింగ్స్ తో పాటు ఈవెన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఈ రోజు మనకు రేషియో చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ఏంటి, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలంటే ఆల్మోస్ట్ మనం నెక్స్ట్ 5 years లో టచ్ అయిపోతాము. ఇప్పుడు ఒక 1,200 మంది జనాభాకి ఒకళ్ళు డాక్టర్లు ఉన్నారు. సౌత్ ఇండియాలో అయితే ఆ రేషియో చాలా బెటర్ ఉందండి. మీరు మన యూపీ వాటితో కంపేర్ చేస్తే మనకు ఆ రేషియో ఎక్కువ అవుతుంది. కానీ మీరు ప్యూర్ గా సౌత్ స్టేట్స్ చూస్తే ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఆల్మోస్ట్ మనం ఆ రేషియో కన్నా బెటరే ఉన్నాం. ఈవెన్ మనకు బెడ్ అవైలబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ చాలా చెయ్యాలి. దాంతో స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్ కూడా కావాలి. మీరు రీసెర్చ్ కూడా మోడీ గారి ప్రభుత్వం చాలా డబ్బులు ఇచ్చింది. ఉదాహరణకి టాప్ 6 కంట్రీస్ మాత్రమే తయారు చేయగలిగిన కోవిడ్ వ్యాక్సిన్ ఇండియా తయారు చేసింది సొంతంగా. అంటే ఒకటి అవుట్ సైడ్ హెల్త్ తో ఓన్ గా చూసుకుంటే కోవాక్సిన్, అవుట్ సైడ్ హెల్త్ తో మనకు బయోటెక్ లాబొరేటరీస్ వాళ్ళు కూడా చేశారు. సో మనం 2 వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేయగలిగాం. ఫార్మా ఇండస్ట్రీ ఇది చాలా ముఖ్యము విజయ్ గారు. ఎందుకంటే
ఇప్పుడు ఐవీఐజీ కూడా మనం తయారు చేయగలుగుతున్నాం. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇండియా హాస్ బికమ్ క్యాపిటల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ప్రభు గారు, అంటే నేను సీరియస్ గా పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది డిబేట్ మనం నేను ఏ పార్టీ అవ్వకూడదని చెప్తున్నా. అమ్మా, మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏ పార్టీ ఉద్దేశించి మాట్లాడాం. ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ప్రజలకి ఎటువంటి మంచి జరగాలనేటువంటి ఆలోచన తప్పించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక కాంగ్రెస్ పార్టీనో ఒక బీజేపీ పార్టీనో లేదా ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలను ఎవరినో సపోర్ట్ చేయాల్సిన ఉద్దేశం ఎన్నడూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేదు. ఇది నేను ప్రస్ఫుటంగా తెలియజేస్తాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మెడికల్ కాలేజీలు అన్నారు. అరకొర వసతితో ఈ రోజు కుప్పాలు తప్పల మెడికల్ కాలేజ్ పుట్టగొడుగుల్లా పెట్టేశారమ్మా. పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజ్ పెట్టేసి అసలు వైద్య వ్యవస్థకు తలిమానకంగా ఉన్నటువంటి వైద్యశాల ఒక పుట్ట గొడుగుల శాల తయారైంది. ఇప్పటికీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మెడికల్ కాలేజీ కన్నా వెళ్ళండి, ఏ మెడికల్ కళాశాల కన్నా వెళ్ళండి, వీళ్ళు చెప్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి విషయానికి వెళ్ళండి, చూస్తే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్లు ఉండరు, టీచింగ్ స్టాఫ్ ఉండరు, కావాల్సినటువంటి అధునాతమైనటువంటి వ్యవస్థ ఉండదు. ఇది పక్కన పెడదాం. నేను అంటున్నది ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ స్టేట్ అఫైర్. కాబట్టే ప్రభుత్వాలు ఇమీడియట్ గా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇమీడియట్ గా ఆ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే నేనేమంటున్నానంటే మనకి వచ్చే రోజులు అన్నింటిలో కూడా ఈ సవాళ్లు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సవాల్ని మనం ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దానికి రీసెర్చ్ ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒకటే ఉంది మనకి పూణేలో లేదా ఇంకొక శాల ఉందంటే సరిపోదమ్మా. మన జనాభా రాబోయే రోజుల్లో అనేవి ఏదో ఒకటి ఇలాంటివి రైజ్ అవుతాయి కాబట్టి రీసెర్చ్ పెంచాలి. రీసెర్చ్ ని బాగా తీసుకుని రావటం వల్ల మనకు వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి, అట్లాగే కమిషన్ ఏర్పాటు చేయడం, మెడికల్ అన్నిటికీ కమిషన్, బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ప్రతి దానికి ఒక కమిషన్ ఉంది. కానీ వైద్యాన్ని అందించేదానికి ఒక కమిషన్ లేదు మనకి ఇంతవరకు. వైద్యానికి ఒక కమిషన్ కావాలని చెప్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ క్లియర్గా ఖండిస్తా ఉంది. ఎందుకంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. మనం ఏంటంటే ఒక మాట చంద్ర గారు నా మాట వినాలి కొంచెం, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి. ఇది ముఖ్యమైన అంశం. వచ్చే విపత్తుని కనుక మనం ఎదుర్కోవాలని కూడా అది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కనుక ఉంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గానీ మాకు సంబంధించిన ఆర్గనైజేషన్ తో సంప్రదింపులు చేసి ఏ విధమైనటువంటి మంచి పనులు చేస్తే ప్రజలకి మేలు జరుగుతుందో, మేము ఏ పొలిటికల్ పార్టీకి లేదని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేదే మనం మేజర్ బేసిక్ పాయింట్ కాబట్టి గాట్ ఇట్. మీ పాయింట్ సుందరాచారి గారు, సార్ ఫైనల్ గా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పిల్లలకు వచ్చినా సరే? మేడం, ఈ టాపిక్ జీబీ సిండ్రోమ్, ఇది టాపిక్ జీబీ సిండ్రోమ్ మేడం. ఇప్పుడు పొలిటికల్ టాక్ సిండ్రోమ్ మీద అవగాహన కాబట్టి ఫైనల్ గా కంక్లూడింగ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అవును మేడం, దీనికి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఇమ్యునోగ్లోబులిన్స్ టెరిషరీ కేర్ సెంటర్ లో ఇమ్యునోగ్లోబులిన్స్ అన్ఇంటరప్టెడ్ గా ప్రొక్యూర్ చేసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సమస్య లేదన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయపరుచుకొని ఎప్పటికప్పుడు డెఫిషియన్సీ లేకుండా చూడమన్నారు. మరణాలు సంభవించకుండా చూడమన్నారు. కంటీజియస్ కాదంటున్నారు కదా, అయినా కూడా మరి వాటర్ ద్వారా వచ్చింది కాబట్టి మహారాష్ట్ర వెళ్ళొచ్చిన వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? మేడం, అది ఎక్కడైనా రావచ్చు. మేము లక్ష్మీపురం గుంటూరులో ఉంటామండి. మా డాక్టర్ గారు కొలీగ్ పానీపూరి తిన్నాడు. నెక్స్ట్ డే ఆఫ్టర్ 1 వీక్ జీబీ సిండ్రోమ్ తోటి ల్యాండ్ అయ్యాడు. అందుకని ఇది పాండమిక్ కాదు, అంటువ్యాధి కాదు, కమ్యూనికబుల్ కాదు. కానీ దాని మూలాన ట్రిగ్గర్ అయ్యేది ఉంటుంది సార్. ఆ ట్రిగ్గరింగ్ ఈవెంట్ మనం ట్యాకిల్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి, వాట్ ఇస్ ద ప్రాబ్లం, అక్కడ వాటర్ కంటామినేషనా, ఫుడ్ కంటామినేషనా, అది మనం దాన్ని దర్యాప్తు చేయాలి, శోధించాలి. వాట్ ఇస్ ద రీజన్, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. ఏదైనా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. జీబీ సిండ్రోమ్ మేము మా డిపార్ట్మెంట్ పటిష్టంగా ఉంది. ఇమ్యునోగ్లోబులిన్స్ కొరత లేదు.